బాడీకి ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉందండి, సెల్ఫ్ హీలింగ్ అంటారు దాన్ని. మనం దానికి సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇచ్చిన ప్రతిసారి బాడీ సెల్ఫ్ హీలింగ్ తోటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ని దానంతట అదే స్వయంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో నొప్పి ఎక్కువ అవుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, గుజ్జరుగుదల సమస్య అంటాం. దీనిలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. ఒక స్వీయ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు స్ట్రెస్ వల్ల వస్తుందా, ఫిజికల్ స్ట్రెస్ వల్ల వస్తుందా, లేకపోతే ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే ఎక్సర్సైజెస్ వల్ల వస్తుందా. ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా మందిని చూస్తున్నాం, ఇంప్రాపర్ పొజిషన్స్, ఒక ఆక్వర్డ్ పొజిషన్స్ లో కూర్చొని వాళ్ళు వర్క్ చేయడం వల్ల కూడాను ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. సో సయాటికా అంటే మనకి నడుములో L2 L3 దగ్గర నుంచి S1 దాకా ఉండే నరాలన్నింటినీ కలిపి ఒక గుత్తులా ఫార్మ్ అయితే దాన్ని సయాటిక్ నర్వ్ అని పిలుస్తాం. వెల్నెస్ అరౌండ్ విత్ రాము వీక్షకులందరికీ నమస్కారం. ఇవాళ రోజుల్లో మనం చూస్తున్నాము, మన చుట్టూ ఉన్న చిన్నపిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలామంది మోకాళ్ళ నొప్పులతో సతమతం అవుతూ ఉన్నారు. మన పూర్వీకులు అంటే మన తాతలు కానీ, అమ్మమ్మలు కానీ, బామ్మలు కానీ, వాళ్ళెవరికి ఇలా మోకాళ్ళ నొప్పులు అనేవి అసలు వాళ్ళు ఎరగరు కూడా. ఎక్కడో 100లో ఒక 2-3% మనుషులకు మాత్రమే రకరకాల కారణాలు ఇచ్చా ఇలా మోకాళ్ళ నొప్పులు ఉండేవి, కానీ నార్మల్గా అయితే అసలు ఉండేవి కావు. కానీ ఈ కాలంలో ఎందుకని ఇట్లా ఉంటున్నాయి? మోకాళ్ళ నొప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంచె దశలో మోకాళ్ళ సర్జరీ చేయించుకోవాల్సిందేనా? అలా కాకుండా ఉండాలంటే దీన్ని ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇవాళ మనం మన నగరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులైన డాక్టర్ గురునాథ్ శర్మని ఆయన క్లినిక్లో కలవడం కోసం వెళ్ళడం జరగబోతోంది. మీకు విషయం చెప్పాలి, గురునాథ్ శర్మ ఎవరో కాదండి, మా పిన్ని గారు అబ్బాయే, నా తమ్ముడు వరుస అవుతాడు. కానీ ఇంటర్వ్యూలో ఆ ఎటిక్వేట్ మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు అనే సంబోధిస్తాను. బయలుదేరదామా? యథావిధిగా నా కీలుగుర్రం మీద బయలుదేరాను. కాకపోతే ఇవాళ మా అమ్మాయి ఉంది వెనకాల కెమెరా పట్టుకొని. తనకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అవ్వడం వల్ల నాతో పాటు ఇవాళ వచ్చింది. హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఓరస్ ఐనాక్స్ థియేటర్ ఉంది కదా, ఆ ఎదురుగుండ సందులోంచి BRTS రోడ్డుకి చేరుకుంటాము. అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్తే రమా ఎలిమిల్ అని వస్తుంది. అది దాటిన తర్వాత రెండో రైట్ సైడ్ అంటే AKTP స్కూల్ వెళ్ళటం కోసం తిరిగేస్తుంది అనమాట. ఆ ఎండ్లో ఈయన క్లినిక్ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళ రెసిడెన్స్ కూడా అదే అన్నమాట. తన హాస్పిటల్ పేరు B1 క్లినిక్. B స్టాండ్స్ ఫర్ బండారు. ఇది చాలా ఫేమస్ అయిన AKTP స్కూలు. దీని పక్కనే ఈ బిల్డింగ్, పైన వీళ్ళు ఉంటారు, కింద ఈ క్లినిక్. డాక్టర్ BV గురునాథ శర్మ, MBBS DNB FIPO. DNB అంటే తెలుసు కదా, మోస్ట్ క్లవర్ స్టూడెంట్సే DNBని ఆప్ట్ చేసుకుంటారు. మరికొన్ని సెకండ్స్లో తన విద్వత్ ఏంటో తన మాటల్లో మీకే తెలుస్తుంది. తను PG పూర్తి చేసింది పుట్టపర్తిలో. డాక్టర్ గురునాథ్ నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాము, మీతో డిస్కస్ చేసి బోల్డెన్ విషయాలు మా ప్రేక్షకులకి సమాజానికి అందజేద్దామని. అది ఇన్నాళ్ళకి కుదిరిందండి. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పి అనబడే ఒక సమస్య రాని మనుషులంటూ ఎక్కడా కనిపించట్లేదు. పూర్వకాలం మన తాత ముత్తాతలు ఎవరు ఈ ప్రాబ్లం ఉన్నట్లుగా నేను ఎక్కడ వినలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఎందుకు వస్తుంది? దీని గురించి కొంచెం వివరిస్తారా అండి? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ BV గురునాథ్ శర్మ అండి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ మోకాళ్ళ నొప్పులు అనేది గత దశాబ్దం బట్టి బాగా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం చిన్న వయసు నుంచే ఇన్యాక్టివిటీ, అలాగే ప్రాపర్ డైట్ లేకపోవడం, సూర్యరశ్మి అంటే సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం, ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం. వీటితో పాటుగా
జన్యుపరమైన లోపాలు కూడా కారణాలు అవుతాయి. ఇలా రకరకాల కారణాలతోటి ఈ మధ్య కాలంలో మనకి చిన్న వయసు నుంచే మోకాళ్ళలో గుజ్జు అరుగుదల అనేది సహజంగా కనిపిస్తుంది. వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అవుతుంది అనేది నేను ముందుగా చెప్తాను మీకు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చిన్నపిల్లలకు కానీ, యుక్త వయస్కులకు కానీ, మధ్య వయస్కులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎందువల్ల సంభవిస్తూ ఉంటాయి వివరిస్తారా? చిన్నపిల్లల్లో సహజంగా వచ్చే మోకాళ్ళ నొప్పులు, మరీ చిన్నపిల్లలు అయితే కనుక గ్రోత్ పెయిన్స్ అంటాం. అంటే 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ కింద ఉన్న పిక్కల దగ్గర బాగా ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి. అలాగే షిన్ పెయిన్స్ అంటారు. అంటే మోకాళ్ళ నుంచి యాంకిల్ మధ్యలో ఉండే ఎముక యొక్క నొప్పి, దాన్ని షిన్ పెయిన్స్ అంటారు. అవి మోకాళ్ళ నొప్పులుగా మనం కొంచెం తప్పుగా అనుకుంటాం కానీ అవి బోన్ పెయిన్స్, వాటిని గ్రోత్ పెయిన్స్ అని కూడా అంటాం. వాళ్ళు ఎదుగుదల అవుతున్నప్పుడు వారి ఎముక ఎదుగుదల స్పీడ్కి తగ్గ పౌషక ఆహారం అందకపోతే వారికి ఇట్లాంటి బోన్ పెయిన్స్ ఆర్ గ్రోత్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దానికి అర్థం వారు చేయాల్సిన పని కంటే కొంచెం ఎక్కువగా చేయడం, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవడం, లేకపోతే చేసే పనికి తగ్గట్టుగా ఆహారం కానీ ఎక్సర్సైజ్ కానీ లేకపోవడం వల్ల 20 నుంచి 30-35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి అరుగుదల అనే సమస్య మొదలవుతుంది. కానీ వారి శరీర ఆకృతిని బట్టి, వారు చేసే పని డిమాండ్స్ని బట్టి, వారు చేసే యోగా ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామ కానీ ఇట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదా అనే విషయాన్ని బట్టి వాళ్ళకి అరుగుదల స్పీడ్ ఎలా ఉంటుంది, అరుగుదలతో పాటుగా మళ్ళీ గుజ్జు తయారయ్యే స్పీడ్ ఎలా ఉంటుంది అనేది ఆధారపడి వారి గుజ్జు అరుగుదల సమస్య పెరుగుతుందా లేకపోతే కంట్రోల్డ్గా ఉంటుందా అనేది తెలుస్తుంటుంది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్ సహజంగానే వీక్ అవుతుంది కాబట్టి గుజ్జు అరుగుదల సమస్య అనేది యాడ్ అవుతుంది. అలాగే మగవాళ్ళకి వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఎముకలో బలం తగ్గిపోతుంది, అలాగే గుజ్జు అరుగుదల సమస్య పెరుగుతుంది కాబట్టి మోకాల్లో అరుగుదల నొప్పులు రావడం సహజంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఏ వయసు వారికైనా ఈ నొప్పులు వచ్చిన వెంటనే మెడికేషన్ తీసుకోవడం ఒకటే మార్గమా, లేదా ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి లేదా తగ్గిపోవడానికి? బాడీకి ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉందండి, సెల్ఫ్ హీలింగ్ అంటారు దాన్ని. మనం దానికి సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇచ్చిన ప్రతిసారి బాడీ సెల్ఫ్ హీలింగ్ తోటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ని దానంతట అదే స్వయంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మనకుండే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, ఫిజికల్ స్ట్రెస్ వల్ల కానీ, సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానీ ఆ సమయం కేటాయించలేకపోతున్నాం. దానివల్ల ఈ అరుగుదల సమస్యలు బాగా తొందరగా, వేగంగా, ఎక్కువ మందిలో చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అరుగుదల కానీ, ఏదైనా మోకాళ్ళలో కానీ, ఏదైనా జాయింట్లో పెయిన్ వస్తుందంటే అది ఎందుకు వస్తుంది, ఏ కారణం చేత వస్తుంది అనేది ఒక స్వీయ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు స్ట్రెస్ వల్ల వస్తుందా, ఫిజికల్ స్ట్రెస్ వల్ల వస్తుందా, లేకపోతే ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే ఎక్సర్సైజెస్ వల్ల వస్తుందా. ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా మందిని చూస్తున్నాం, ఇంప్రాపర్ పొజిషన్స్, ఒక ఆక్వర్డ్ పొజిషన్స్ లో కూర్చొని వాళ్ళు వర్క్ చేయడం వల్ల కూడాను ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. సో ముందు ఐడెంటిఫై చేసుకోండి, కాజ్ ఐడెంటిఫై చేసుకోండి, ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది. అప్పుడు దానికి సొల్యూషన్స్ వెతకడం తేలికవుతుంది. పొజిషన్స్ ప్రాబ్లం వల్ల కనుక మనకి సమస్యలు వస్తుంటే మనం ఒక ప్రాపర్ పొజిషన్స్ అక్వైర్ చేసుకుంటూ, ఎర్గనామిక్స్ అనే ఒక ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వుకుంటూ, ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాపర్ డైట్ తోటి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో లెవెల్లో అప్పటికీ తగ్గకపోతే అప్పుడు మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఏ జాయింట్ అయితే పెయిన్ వస్తుందో ఆ జాయింట్ చుట్టూరు ఉండే కండరాల్ని మనం ఎక్కువ బలం చేసుకోవడానికి, వాటి స్ట్రెంథెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లెవెల్లో కూడా తగ్గని పక్షంలో వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటూ, కొన్ని పొజిషన్స్, కొన్ని ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండటం అనేది అవాయిడ్ చేసుకుంటూ, కొన్ని వెయిట్ లిఫ్టింగ్ పనులు కానీ, వెయిట్ తోటి కూడుకున్న పనులు కానీ మనం మార్పులు చేర్పులు చేసుకుంటే, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే మెడిసిన్స్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు చిన్న వాళ్ళకైతే కనుక. కొంత వయసు దాటిన తర్వాత మెడిసిన్ సపోర్ట్స్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంటుంది. మెడిసిన్స్ లో కూడా ముఖ్యంగా గుజ్జు పెంచడానికి కావాల్సిన మెడిసిన్స్ ని మనం కొంతకాలంగా వాడాల్సి వస్తుంది. వాటి వల్ల కిడ్నీ సమస్యలు కానీ ఇంకా వేరే ఇతరేతర సమస్యలు రావు. చాలా మంది ఈ నొప్పులు తగ్గించే టాబ్లెట్లు అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉంటాయని భయపడుతుంటారు. కానీ ప్రాపర్ డాక్టర్ సలహా తీసుకొని కనుక మీరు గుజ్జుకు సంబంధించిన టాబ్లెట్లు, లెగమెంట్ కి సంబంధించిన టాబ్లెట్లు కనుక తీసుకుంటే తొందరగా నీ జాయింట్ నార్మల్ అవడానికి అవకాశంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పిన వాటిల్లో మోకాళ్ళల్లో గుజ్జు అన్నారు, అంటే ఏంటండి? మోకాళ్ళలో ఎముకకి మధ్యలో మనకు ఒక కార్టిలేజ్ అని ఉంటుంది.
ఈ కార్టిలేజ్ అనేది చాలా మెత్తటి పదార్థం, మనకి లేత కొబ్బరి ఉన్న విధంగా ఇలాగా మెత్తటి పదార్థం. ఈ మెత్తటి పదార్థం ఏం చేస్తుంటే పైన ఉన్న హార్డ్ ఎముక, కింద ఉన్న హార్డ్ ఎముక రెండు రాసుకున్నప్పుడు మధ్యలో డ్యామేజ్ అవ్వకుండా ఒక సాఫ్ట్ కుషన్, ఒక లూబ్రికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే గుజ్జు, కార్టిలేజ్ అని పిలుస్తాం. ఈ గుజ్జు అరిగినప్పుడే రెండు ఎముకల మధ్యలో ఇట్లా అరుగుదల వచ్చి ఎముక ఎక్స్పోజ్ అయిపోయి ఈ పైన ఉన్న ఎముక కింద ఉన్న ఎముకతోటి రాసుకొని ఆ గుజ్జు అరుగుదల రావడంతో స్మూత్ గా ఉండాల్సిన ఎముకంతా ఇట్లా గొగ్గులుగా అంటే ఇర్రెగ్యులర్ ఫ్యాషన్ లో ఆస్టియోఫైట్స్ అనేది ఫార్మ్ అయ్యి ఈ జాయింట్ మొబిలిటీని మాత్రం ఆపేస్తుంది. దాంతో నొప్పి ఎక్కువ అవుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, గుజ్జు అరుగుదల సమస్య అంటాం. దీనిలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. మొదటి దశలో గుజ్జు అరుగుదల కంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ దశలో కనుక చాలా మంది ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ తోటి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో దశ, మూడో దశలో పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అట్లాంటి ఇంజెక్షన్స్ చేసుకుంటే కొంత కార్టిలేజ్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. మూడో దశ దాటిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా, గుజ్జు టాబ్లెట్లు తీసుకున్నా సరే అరుగుదల స్పీడ్ని మనం కంట్రోల్ చేయలేం. అయితే కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవడం వల్ల కొంతకాలం మన అరుగుదలని పోస్ట్ పోన్ చేస్తూ స్లో డౌన్ చేసుకుంటూ కొంతకాలం నెట్టచ్చు. అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మాత్రం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలంటే దానికంటే ముందు మీరు గమనించుకోవాల్సింది ఈ నొప్పుల వల్ల మీరు ఏమేం పనులు చేయలేకపోతున్నారు, రెస్ట్ పెయిన్ కూడా ఉందా, అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా నొప్పి ఉందా, ఈ నొప్పి వల్ల మీకు రాత్రిపూట నిద్రపోవడం కానీ, నిద్రలో ఉన్నప్పుడు నొప్పి వల్ల మేలుకు రావడం కానీ ఏమైనా జరుగుతుందా, ఈ నొప్పి వల్ల మీ దినచర్యలు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, ఈ నొప్పి భరించలేకుండా నొప్పి బిళ్ళలు వేసుకున్నా సరే మీరు తట్టుకోలేనంత ఇబ్బందిగా ఉన్నాయా అనేది గమనించుకోవాలి. అలాగే మోకాళ్ళలో నొప్పులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నడు నొప్పి కూడా మొదలవుతుంది, అంటే పక్కన ఉన్న జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఇట్లా పక్కన జాయింట్లు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం గమనించుకుంటూ ఆపరేషన్ ఎంతవరకు అవసరం, ఎంత త్వరలో చేయించుకోవాలనేది ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకొని వారి సలహా మేరకు పాటిస్తే మంచిది. డాక్టర్ గారు, కొంతమందికి మోకాళ్ళు అరిగినాయి, దానివల్ల మీకు మోకాళ్ళ నొప్పి వచ్చింది అంటూ ఉంటారు కదా, ఇలా వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ కంపల్సరీయా? అండ్ ఇంకా మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి, వాటికి కూడా ఆపరేషనే కంపల్సరీయా? దీని గురించి కొంచెం చెప్తారా అండి? మోకాళ్ళ అరుగుదల అనేది ఏజింగ్ ప్రాసెస్, వయసుతో పాటు ముడిపడి ఉన్నది. వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల పెరగాల్సిందే, అది రూల్. అయితే మనం ఏ టాబ్లెట్ వల్ల కానీ, ఏ ఫిజియోథెరపీ వల్ల కానీ, ఏ ఎక్సర్సైజెస్ వల్ల కానీ ఈ అరుగుదలను ఆపలేం. రాకుండా చూసుకోవడమే మన ముఖ్యమైన టార్గెట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎర్లీ ఏజెస్ నుంచి 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైలీ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ రొటీన్గా పెట్టుకుంటూ ప్రాపర్ టైంకి ప్రాపర్ డైట్ తీసుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్థరైటిస్ రాకుండా కాపాడుకోగలం. ఆర్థరైటిస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఇందాక చెప్పిన విధంగా, అలాగే ఫిజియోథెరపీ చేసుకుంటూ ప్రాపర్ డాక్టర్ సలహాతోటి గుజ్జు టాబ్లెట్లు వాడుకుంటూ మనం ఏ టైంకి ఏ ఇంజెక్షన్స్ అవసరమో ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటూ మనం ప్రొలాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ని అవాయిడ్ చేయడం అయితే కుదరదు. అయితే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఎమర్జెన్సీయో లేకపోతే అత్యవసరమో సర్జరీ కాదు. ఇట్స్ ఓన్లీ ఏ సర్జరీ ఆఫ్ నెసెసిటీ. అంటే ఈ సర్జరీ చేసుకోకపోతే నా దినచర్యలు సాగట్లేదు, లేకపోతే సంఘంలో నాకున్న పని జరగట్లేదు, సంఘంతో నాకు పని ఉంది, లేకపోతే సంఘంలో నాకు పని ఉంది, ఇలాంటి కొన్ని సొసైటీ ఓరియంటెడ్ వర్క్స్ మనం చేయలేకపోతున్నాము, మనం ఏదైతే యాక్టివ్ పార్ట్ చేయాలో అవన్నీ చేయలేకపోతున్నాం అని అనిపిస్తే ఈ నొప్పి వల్ల ఆ పనులు మనం ఆపుకోవాల్సిన అవసరం ఏం లేదు. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చక్కగా మళ్ళీ మనం రిటర్న్ టు యాక్టివిటీస్, నియర్ నార్మల్సీకి వెళ్ళి అన్ని పనులు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ని ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత తొందరగా చేయించుకోవాలి, ఎంతకాలం డిలే చేయొచ్చు, ఇలా చాలా ప్రశ్నలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు కూడాను పక్కన వాళ్ళు చేయించుకున్నారనో లేకపోతే డాక్టర్ చెప్పారనో ఎక్స్రేలో అరిగిపోయిందనో మనం డెసిషన్ తీసుకోకూడదు. ఈ డెసిషన్ ఎప్పుడు పేషెంట్ది మాత్రమే. పేషెంట్ ఇందాక నేను చెప్పిన విధంగా ఈ నొప్పుల వల్ల ఏమేం చేయలేకపోతున్నారు, ఎంతవరకు వాళ్ళకి డిజబిలిటీ అంటే చేయలేని పరిస్థితి అనేది నెలకొల్పింది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటే అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆనందం, ఎక్కువ బెనిఫిట్ పొందుతారు.
రెండో ప్రశ్న, ఎలాంటి నొప్పులు ఆపరేషన్ దాకా దారితీస్తాయి, ఎలాంటి నొప్పులు ఆపరేషన్ తీసుకెళ్లకుండా ముందుగా మనం బయటపడవచ్చు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, కొంతమందికి మెనిస్కస్ అని, ఏసీఎల్ అని, పీసీఎల్ అని, ఎంసీఎల్ అని, ఎల్సీఎల్ అని ఇట్లా లెగమెంట్స్ రప్చర్ అవడం వల్ల వాటి వల్ల వచ్చే నొప్పుల వల్ల, వాటి వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కూడా నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి మనం ముందుగానే నీ రీప్లేస్మెంట్ అంత పెద్ద సర్జరీ కాకుండా ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని ఏ లిగమెంట్ ఎంత డ్యామేజ్ అయింది, ఏ లిగమెంట్ వల్ల మనకి ముఖ్యంగా మోకాల్లో నొప్పి వస్తున్నది ముందు ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించి ఒక చిన్న ఆర్థ్రోస్కోపీ అంటాం, కీ హోల్ సర్జరీ లాంటివి చేస్తే ఆ లిగమెంట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నిటిని రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి మోకాళ్ళ చిప్ప పట్టెల్ల వెనకాల ఉండే గుజ్జు అరుగుదల వల్ల కూడా నొప్పి వస్తుంది. అయితే వాళ్ళకి అసలు మోకాల్లో ఉండే అరుగు గుజ్జు బాగానే ఉంటుంది, పైన తొడ ఎముకకి కింద ఎముకకి మధ్యలో ఉండే గుజ్జు బాగానే ఉంటుంది, కానీ మోకాళ్ళ చిప్ప మీద ఉండే గుజ్జు అరుగుదల వల్ల నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పిని మనం గుజ్జు అరుగుదల నొప్పి కింద మనం మిస్టేక్ గా తీసుకోకుండా ఈ మోకాళ్ళ చిప్ప వెనకాల ఉండే నొప్పికి మనం కీ హోల్ సర్జరీ ద్వారా దానికి కావాల్సిన ప్రొసీజర్స్ అవి చేసుకొని స్లోగా కొంతకాలానికి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి కీళ్ళవాతం, అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని ఇలాగా రకరకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడాను గుజ్జు అరుగుదల సమస్య వస్తుంటుంది. అయితే వీరిలో ముందు కీళ్ళవాతం ఎంత యాక్టివ్గా ఉంది లేదు అనేది చూసుకుంటూ దాన్ని బట్టి ఆ గుజ్జు అరుగుదల సమస్యకి మందులతో సరిపోతుందా, మందులతో కంట్రోల్ చేసే స్టేజ్లో ఉందా, లేకపోతే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలా వద్దా అనేది వారికున్న ఎగ్జామినేషన్ స్టేజ్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. డాక్టర్ గారు, మీరు మా అమ్మగారికి మోకాలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు, అలాగే మా బంధువులు కూడా కొంతమంది చేశారు. అందరికీ బాగుంది కానండి, మా ఒక పిన్ని గారు మాత్రం సర్జరీ అయిన సంవత్సరం తర్వాత కూడా ఇప్పటికీ కొంచెం నొప్పి ఫీల్ అవుతున్నారు కాళ్ళ లోపల. ఆవిడ అన్ని నడవటం, ఊర్లు తిరగటం, బస్సులు ఎక్కడం, కార్లు ఎక్కడం అన్నీ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ ఆవిడ కొంత నొప్పి ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కొందరికి చాలా బాగుంటే కొందరు ఎందుకని నొప్పి ఫీల్ అవుతుంటారు, కొంచెం వివరిస్తారా అండి? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది గత 2 దశాబ్దాలుగా మన ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎంతో మంది పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్స్ చేయించుకున్నారు. మన ఫింగర్స్కి ఎట్లయితే 5 ఫింగర్ ప్రింట్స్ ఈక్వల్గా ఉండవో మోకాళ్ళు కూడా అందరివి ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కళ్ళ శరీరాకృతి ఒకలాగా ఉంటుంది. ఒకళ్ళకి కండరం వీక్గా ఉంటే ఒకళ్ళకి లెగమెంట్స్ వీక్గా ఉంటాయి, ఒకళ్ళకి లెగమెంట్స్ వీక్గా ఉంటే ఒకళ్ళకి గుజ్జు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. గుజ్జు, లెగమెంట్స్, కండరాలు అన్నీ బాగున్నా కొంతమందికి ఎముకల్లో వీక్నెస్ ఉంటుంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నామంటేనే మనకు అర్థమయ్యేది వారి వయసు సుమారు 60 దాటి ఉండొచ్చు అని అర్థం. అంటే మోకాళ్ళు అరిగినప్పుడు వాళ్ళ బాడీలో ఉండే మిగతా ఎముకల్లో సాంద్రత తగ్గి ఉంటుంది, మజిల్స్ లో శక్తి తగ్గి ఉంటుంది, లిగమెంట్స్ లో స్ట్రెంగ్త్ తగ్గి ఉంటుంది, పట్టుత్వం తగ్గి ఉంటుంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే గుజ్జు అరిగిందో ఆ పార్ట్ వరకు మనం రిమూవ్ చేసి ఇట్లా మనం మెటల్ కానీ ఆక్సినియం కానీ రకరకాల ఇంప్లాంట్స్ మనం వాడతాం. ఇలాంటి మెటల్ కానీ ఆక్సినియం కానీ ఇంప్లాంట్స్ వేసి దాని ఒక ఫంక్షనింగ్ జాయింట్ లా తయారు చేస్తాం. అయితే ఈ పైనుండే ఎముక, ముందుండే కండరం, ఈ కింద ఉండే ఎముక, పక్కనుండే సైడ్ సపోర్ట్స్, ఇలాగా ఈ మిగతా స్ట్రక్చర్స్ అన్ని వాళ్ళ న్యాచురల్ టిష్యూస్. ఈ న్యాచురల్ టిష్యూస్ అన్నిటినీ ఈ కొత్తగా వేసిన ఇంప్లాంట్ కి అనుసంధానంగా పనిచేసే విధంగా మనం ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేస్తాం. దాన్నే ఫిజియోథెరపీ అంటారు. చాలా మంది ఏం పొరపాటు పడతారంటే ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఆపరేషన్ సింపుల్ గానే అవుతుంది, కానీ ఫిజియోథెరపీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అనుకుంటారు. అది నిజమే. కాకపోతే ఎంతటి బ్యాట్స్మెన్ అయినా సరే బ్యాటింగ్కి వెళ్లే ముందు ఫుల్ గా వార్మప్ చేసి వెళ్తారు, ఎంత స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే. అలాగే ఇక్కడ కూడా మనం ఫిజియోథెరపిస్ట్ రావడానికంటే ముందు కనీసం ఒక అరగంట 30 గంట ముందు నుంచే మనం మోకాలు మొబిలిటీ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే రాత్రి నుంచి బాగా రెస్ట్ లో ఉన్న కాలు ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ వచ్చి 90 degrees లా బెండ్ చేసినప్పుడు ఈ కండరాల్లో ఉండే చలనం అంతా ఒక్కసారి బ్రేక్ అయ్యి స్ట్రెచ్చింగ్ రావడంతో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆ పెయిన్ కి భయపడి వారు రెండోసారి ఎక్సర్సైజ్ వారంతా వాడు ఎక్సర్సైజ్ చేయడం అనేది చేయరు. సహజంగానే ఇది నార్మల్ రిఫ్లెక్స్. ఒకవైపు పన్ను మనకి పుచ్చిపోయినప్పుడు అటువైపు అసలు ఇంకేమి కొరకడానికి మనం ఇష్టపడం, ఆఖరికి అన్నం నవలటానికి కూడా ఇష్టపడం. నార్మల్ గానే నాలుక ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్ పుష్ చేస్తుంది. అలాంటిది మోకాలు నొప్పి ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి చాలా ఎక్కువే ఉంటుంది. అలాంటి నొప్పి మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ గైడెన్స్ లేకుండా చేసినప్పుడు, చాలా ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ భరించినప్పుడు రెండోసారి ఆ పని చేయడానికి భయపడి ఎక్సర్సైజ్ లెవెల్స్ తగ్గించేస్తారు. దానివల్ల జాయింట్ అయితే బాగానే సెట్ అవుతుంది, కానీ ముందుండే కండరాలు అలాగే బోన్ కి రక్త సరఫరా తగ్గిపోతుంది, స్టిఫ్నెస్ పెరుగుతుంది.
స్టిఫ్గా ఉన్న జాయింట్ ఇంకొంచెం బలంగా కదిలించాల్సి వస్తుంది. అప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఇంకొంచెం బలం పెడతాడు, అప్పుడు ఇంకా పెయిన్ పెరుగుతుంది. దీంతో ఇది ఒక సైకిల్ ఆఫ్ రియాక్షన్ కింద మారి పేషెంట్ పెయిన్ ఎక్కువ అవుతుంది, ఫిజియోథెరపీ చేయలేను అనే ఫీలింగ్ లో ఉంటారు, మధ్య మధ్యలో ఆపుతారు, మధ్య మధ్యలో కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఫిజియోథెరపీ అందాల్సినంత లెవెల్లో అందదు. దీనివల్ల కండరాలు వీక్నెస్ పెరుగుతాయి. మనందరికీ తెలుసు జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తే కండ బాగా పెరుగుతుంది అని. అంటే ఎక్సర్సైజ్ చేస్తే కండ పెరుగుతుంది, చేయకపోతే కండ వీక్ అవుతుంది, దాన్ని వేస్టింగ్ అంటాం. సో ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎప్పుడైతే లోపం జరుగుతుందో కండరాలు ఎప్పుడు వీక్ అవుతాయి, కండరాల వీక్నెస్ వల్ల పెయిన్ ఉంటుంది. రెండో పాయింట్, మన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు ఈ కండ మొత్తాన్ని ఓపెన్ చేసి ఇట్లా కంప్లీట్ గా పక్కకి జరిపి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తాం. చేసి మళ్ళీ కండను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ అన్ని కుట్లు వేస్తాం పైనుంచి కిందాక. ఈ కుట్లు మానేటప్పుడు కూడా కండలో ఉండే శక్తిని బట్టి కొన్ని బాగా గట్టిగా అతుక్కుంటే కొన్నిసార్లు వీక్ గా ఉంటాయి. ఆ కండ వీక్ గా ఉన్న కండని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక మంచి ఆహారం తీసుకోవాలి. మనకి ఇంకో విషయం కూడా తెలుసు, మన ఇండియాలో జనరల్ గా పచ్చం అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఫాలో అవుతుంటాం. అది తప్పు కాదు, కానీ పౌషకాహారం కూడా తగ్గించేస్తాం. పప్పు దినుసులు కానీ అలాగే కొన్ని కూరగాయలు కానీ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. పెరుగు కానీ అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఫ్రూట్స్ అయితే చాలా రెగ్యులరైజ్ చాలా లిమిట్గా చేసేసుకుంటాం. వీటి వల్ల ఇంకా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బాడీలో ఇమ్యూనిటీ స్ట్రెంత్ తగ్గిపోయి ఆ కండరానికి కావాల్సిన స్ట్రెంత్కి కావాల్సిన మెటీరియల్స్, వైటమిన్స్, మినరల్స్ కూడా తగ్గిపోయి ఇంకా వీక్నెస్ గురవుతారు. దానికి తోడు ఆపరేషన్ అయిన తర్వాత వాడే యాంటీబయాటిక్స్ వల్ల కానీ, పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, విటమిన్ టాబ్లెట్స్ వల్ల కానీ ఇంకాస్త వీక్నెస్ వస్తుంది. ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్ అప్రోచ్ వల్ల పేషెంట్ ఒక నెల అయ్యేటప్పటికి రావాల్సినంత అవుట్కమ్ రాక కొంతకాలం అలాగా పెయిన్ నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత వెరీ స్ట్రిక్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ 1 వీక్ పెయిన్ ఉన్నా సరే మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఫిజియోథెరపిస్ట్తో సంబంధం లేకుండా ప్రతి పూట 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల బెటర్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు, తొందరగా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. డాక్టర్ గారు మరొక ప్రశ్న అండి. మా సైక్లింగ్ ఫ్రాటర్నిటీ, రన్నింగ్ ఫ్రాటర్నిటీ, ట్రెక్కింగ్ మా అందరికి సంబంధించి మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ప్రస్తుతం మేము చేసి యాక్టివిటీస్ సరిపోతాయా, దీనికి ఇంకేమన్నా యాడ్ చేయాలా, అండ్ ఆహారంలో ఇంకేదన్నా మార్పులు చేసుకోవాలా, దానికి ఏమైనా సూచిస్తారా అండి? మంచి ప్రశ్న అండి. అయితే ఇందాక నుంచి నేను చెప్పాను, ఎక్సర్సైజెస్ చేస్తే మోకాలు ప్రిజర్వ్ అవుతుంది, మోకాలు జాయింట్ బాగుంటుంది. యంగ్ ఏజ్ లో కనుక ఎక్సర్సైజ్ చేస్తే ఎల్డర్లీ ఏజ్ లో ఆర్థరైటిస్ తొందరగా రాదు అని. దేనికైనా సరే యూజ్ అండ్ ఓవర్ యూజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం జిమ్కి వెళ్ళినా లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా సైక్లింగ్ చేసినా స్టెప్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి 5 కిలోమీటర్స్ లేకపోతే 10 కిలోమీటర్స్ చేసి కంఫర్టబుల్గా ఉంది అని నెక్స్ట్ డే నుంచి 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అట్లా వెళ్లకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మనం దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక లెవెల్కి వెళ్ళొచ్చు. అప్పుడు మన బాడీ ఎండ్యూరెన్స్ని బట్టి, మన బాడీ యొక్క కెపాసిటీని బట్టి బాడీ ఇట్ సెల్ఫ్ విల్ సే వెదర్ వీ కెన్ గో టు ద హయ్యర్ రీచ్ లెవెల్స్ ఆర్ నాట్. దానికి తగ్గట్టుగా మనం ఇంకో డైటీషియన్ కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్ డైట్ కూడా, ఆహారం కూడా మనం అందిస్తే గనక, ప్రాపర్ ప్రోటీన్ అందిస్తే గనక ఆ మజిల్స్ లో శక్తి పెరిగి వాటిలో ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ పెరిగి ఇంకా హయ్యర్ లెవెల్స్ కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ సైక్లిస్ట్ లో ముఖ్యంగా వచ్చే ఇబ్బంది పట్టెల్లా రిలేటెడ్ ఇష్యూస్. అంటే మోకాలు రిపీటెడ్ గా ఒకటే యాక్షన్ ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఇట్లా చేయటం వల్ల ఈ మోకాల చిప్ప ఈ ఎముక మీద బాగా ర్యాపిడ్ జరుగుతుంది. ఈ ర్యాపిడ్ జరగడం వల్ల మోకాల చిప్ప వెనకాల ఉండే గుజ్జు ఒక్కొక్కసారి కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బాగా ఓవర్ యూజ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ రొటీన్ గా సైకిల్ చేసేవాళ్ళు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ, స్టెప్ వైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ సైక్లింగ్ క్యాపబిలిటీని పెంచుకుంటూ చేసే వాళ్ళకి జరగదు. సో ఈ ఒక్క పాయింట్ మనం గమనించుకుంటే వాకింగ్ చేసే వాళ్ళన్నా, సైక్లింగ్ చేసే వాళ్ళన్నా, ట్రెడ్మిల్ చేసే వాళ్ళన్నా, రన్నింగ్ జాగింగ్ చేసే వాళ్ళన్నా సరే వాళ్ళు కంటిన్యూస్ గా ఒకే యాక్షన్ ని మనం ఒక్కసారి హై లెవెల్ కి తీసుకెళ్లకుండా గ్రాడ్యువల్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెంచుకుంటూ తీసుకెళ్తే దానివల్ల ఖచ్చితంగా ఉపయోగాలు ఉంటాయండి. చాలా థ్యాంక్స్ అండి. మోకాళ్ళ నొప్పుల గురించి చాలా విషయాలు వివరించారు. డాక్టర్ గారు మరొక విషయము, ఇప్పుడు సయాటికా పెయిన్ అని కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు సయాటికా పెయిన్ అంటే ఏంటి, దాన్ని నివారించాలంటే ఏంటి, వచ్చిన తర్వాత పోగొట్టుకోవాలంటే మార్గాలు కొంచెం వివరిస్తారండి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్స్ తొడ దగ్గర నుంచి పాదానికి వెళ్ళే నొప్పి, అలాగే నడుము దగ్గర నుంచి తొడ దగ్గరకు వచ్చే నొప్పిని సయాటికా అని ఒక మిస్టేక్ తోటి వస్తుంటారు. తొడ దగ్గర, బటక్స్ దగ్గర వచ్చే నొప్పులన్నీ సయాటికా కాదు. కొన్ని మస్క్యులర్ పెయిన్స్ ఉంటాయి, కొన్ని బోన్ పెయిన్స్ ఉంటాయి. 80% సయాటికా పెయిన్ అవుతుంది.
సయాటికా అంటే మనకి నడుములో L2 L3 దగ్గర నుంచి S1 దాకా ఉండే నరాలన్నింటినీ కలిపి ఒక గుత్తులా ఫార్మ్ అయితే దాన్ని సయాటిక్ నర్వ్ అని పిలుస్తాం. ఆ సయాటిక్ నరువు నడువు దగ్గర నుంచి కింద పాదంలోకి వెళ్ళి తొడ వెనక భాగం నుంచి మోకాలు వెనక భాగం దగ్గర నుంచి కింద అరిపాదంలో చిటిన్ వేలు దాకా వెళ్తుంది. ఆ చిటిన్ వేలు దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాన్ అవుట్ అయ్యి ఒక్కొక్క వేలుకి ఒక్కొక్కలాగా వెళ్తుంది. అలాగే ఆ సయాటిక్ నరువు అనేది కనుక కంప్రెస్ అయితే ఏ కారణం చేత అయినా సరే ఆ నరం గుండా ఆ నరం కోర్స్ అంతా కూడాను పెయిన్ రావడాన్ని మనం సయాటికా అని పిలుస్తాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం మనం ఇర్రెగ్యులర్ ఆర్ ఆక్వర్డ్ పొజిషన్స్ లో కూర్చోవడం. మీరు దాని నుంచి గమనిస్తే కనుక మనం ఎప్పుడైనా సరే ఒకటే పొజిషన్ లో కూర్చొని మన బాడీకి కూడా ఎప్పుడు ఒక సపోర్ట్ అనేది పెట్టుకుంటే కనుక మన బాడీ వెయిట్ బరువు మొయ్యాల్సిన పని స్పైన్ కి తప్పుతుంది. స్పైన్ కి ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ కర్వేచర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ కర్వేచర్స్. ఈ కర్వేచర్స్ ఎప్పుడు దెబ్బ తినకుండా మనం కాపాడుకోవాలి. మనం పోస్చర్స్ లో కూర్చోకుండా ఎప్పుడైనా ఇట్లా వంగి కూర్చోవడం, లేకపోతే సైడ్ కూర్చోవడం, ఇట్లా సైడ్ కూర్చోవడం చేసినప్పుడు మీరు గమనిస్తే ఈ మనం కూర్చున్న ప్రతి పోస్చర్ కి ఈ స్పైన్ లో కర్వేచర్స్ కూడా మారుతాయి. ఇవి మారినప్పుడు వాటితో పాటు అసోసియేట్ అయిన ఈ నరాలన్నీ కూడా వాటి ప్లేస్ మారుతాయి. ఈ మారినప్పుడు ఈ లోపల ఎముకకి మధ్యలో ఉండే డిస్క్ వీటిని రకరకాల పొజిషన్స్ లో వాటి మీద ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల నరం కొన్ని నొక్కడం అనేది జరుగుతుంది. ఇలాగా కొంతకాలం జరిగినప్పుడు బాడీ ఒక స్టేజ్ లో ఇంతకంటే నాకు ప్రెషర్ తట్టుకోవడం నా వల్ల కాదనుకున్నప్పుడు డిస్క్ అనేది ఉండాల్సిన ప్లేస్ కంటే ఇట్లా కొంచెం బయటికి జారుతుంది. ఈ బయటికి జారిన డిస్క్ పక్కన ఉన్న నరం మీద ఒత్తిడి పెట్టి ఆ నరంలో ఉండే ఫ్లో, అంటే నరం ఫ్లో ఏదైతే న్యూరల్ ఫ్లో ఉంటుందో, ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుంది, దాన్ని కనుక అడ్డగిస్తే దాన్నే మనం సయాటికా అని పిలుస్తాం. ఆ న్యూరల్ ఫ్లో ఆగినప్పుడు ఆ నరం వెళ్ళే దారి అంతా కూడాను తిమ్మిరి రావటం కానీ, స్పర్శ తగ్గడం కానీ, ఏదో తేళ్లు జర్లు పాకుతున్నట్టు కానీ, సూదులతో పొడిచినట్టు కానీ, ఒక్కొక్కసారి మంటలా ఫీల్ అవటం, హాట్ ఫ్లషెస్ లా ఫీల్ అవటం కానీ, ఇట్లా రకరకాల సెన్సరీ అబ్నార్మాలిటీస్ మనం ఫీల్ అవటం అనేది జరుగుతుంది. దీన్నే మనం సయాటికా అని పిలుస్తాం. సో సయాటికా పెయిన్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా నరంలో ఉందా సమస్య, కండరంలో ఉందా, ఎముకలో ఉందా, జాయింట్ లో ఉందా అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఐడెంటిఫై చేశాక దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. అయితే సయాటికా అనేది ఒక లెవెల్లో నరం వల్ల వచ్చిందా, 2-3 లెవెల్స్ లో ఉన్న నరం మీద వచ్చిందా అనేది మనం ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దాన్ని బట్టి మనకి ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఏదైనా ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ కానీ ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసి వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్ కి మందుల ద్వారా లేదా ఫిజియోథెరపీ ద్వారా నివారణ ఉంటుందండి, లేదా సర్జరీ ఒకటేనా మార్గం? డిస్క్ ప్రొలాప్స్ ఫార్చునేట్లీ 90% అన్ని కూడాను సెల్ఫ్ రిజాల్వింగ్. అంటే బాడీకి ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది, స్థాన చలనం. ఏదైనా ఒక ఆర్గాన్ కానీ ఒక ఎలిమెంట్ ఆఫ్ ది బాడీ దాని స్థానంలోంచి పక్కకి జరిగినప్పుడు దానికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసేస్తుంది. సో డిస్క్ కూడా దాని స్థానంలో ఉండకుండా పక్కకి జరిగినప్పుడు శిక్షగా దానికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేస్తుంది. సో కొంతకాలానికి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల, అలాగే దాని మీద ఒత్తిడి లేకపోవడం వల్ల డిస్క్ అనేది చిన్నగా ష్రింక్ అయి ముడుచుకోవడం అనేది జరుగుతుంది. డిస్క్ ప్రొలాప్స్ ఒకసారి బయటకు వచ్చింది ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళడం అనేది జరగదు. బయటకు వచ్చింది బయటే ఉండిపోతుంది. కాకపోతే కొంతకాలానికి అది ముడుచుకోవడం వల్ల నరం నుంచి మళ్ళీ దాని ఒత్తిడి లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల నరం ఫ్రీ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే దానంతర అది ముడుచుకొని దానంతర అది ప్రాబ్లం తగ్గించుకునే అంత టైం కూడా మనం ఇవ్వకుండా మనం ఇంకా దానిపైన లోడ్స్ ఎక్కువ వేసి రకరకాలుగా మనం ముందుకు వంగడం కానీ, బరువులు ఎత్తడం కానీ, ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడం కానీ, లేకపోతే ఆక్వర్డ్ పొజిషన్స్ లో పడుకోవడం కానీ, ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల ఆ డిస్క్ ప్రొలాప్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. చాలా మందికి లోపల స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి లేకపోయినా, నరం మీద ఒత్తిడి పెద్దగా లేకపోయినా, స్పర్శ లోపాలు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా సెన్సరీ అబ్నార్మాలిటీస్ ఏమీ లేకపోతే ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కొంతకాలం సమయం ఇస్తే వాటంతా అవి మానిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుకు వంగకుండా, బరువులు ఎత్తకుండా, ఎక్కువ దూరాలు ప్రయాణం చేయకుండా, నడుముకు సపోర్ట్ ఇస్తూ ప్రాపర్ ఫిజియోథెరపీ తోటి లంబార్ స్పైన్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అనే ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఆ డిస్క్ వల్ల నరం మీద వచ్చే ఇబ్బందులన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు నరానికి సంబంధించిన న్యూరోస్టిమ్యులేటర్స్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లో ఆ టాబ్లెట్స్ కొంతకాలం వాడితే వాటంతా అవి సెల్ఫ్ లిమిట్ అయిపోయి తగ్గి మనం వాటిలోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే
ఈ మధ్య కాలంలో 18 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ పిల్లలకు కూడా లోపల స్పైనల్ కార్డ్ యొక్క డయామీటర్ కూడా బాగా తగ్గిపోయి ఉండాల్సిన 10 మిల్లీమీటర్ల కంటే ఇంకా తగ్గిపోయి 6 మిల్లీమీటర్లు 5 మిల్లీమీటర్లు కనుక వస్తే దానికి మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ స్పైనల్ కార్డ్ని డీకంప్రెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే కొంతకాలానికి స్పైనల్ కార్డ్ డీజనరేట్ అయిపోతే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే దాని కింద ఉన్న 2 కాళ్ళు పెరలైజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పెరాలసిస్ అనే స్టేజ్ రాకుండా ముందుగా కాపాడాలి. కాబట్టి మనం డీకంప్రెషన్ అనే సర్జరీ చేస్తాం. అయితే ఇది ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని పేషెంట్ అవసరాలని బట్టి మనం ఆపరేషన్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాం. చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన అనేక వివరాలు అందజేశారు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఆపరేషన్ ఎప్పుడు అవసరమో, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సయాటికా పెయిన్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తుంది అనే విషయాలు సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన భాషలో చాలా కులంకుషంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.